ఈ వీడియోలో మనం ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ గురించి కొంత చూద్దాం. మరి ఇక్కడ పైథాన్లో అంటే పైథాన్లోనే కాదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏది ఉన్నా సరే అందులో ఎన్క్యాప్సులేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. చూడండి, ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ టు బైండ్ డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్స్ ఇన్ సింగిల్ యూనిట్. అంటే డేటాని, దానికి సంబంధించిన కోడ్ని, అంటే వేరియబుల్స్ని, కోడ్ని ఒక యూనిట్గా మెయింటైన్ చేసేదాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో దీన్నే ఆబ్జెక్ట్ అని కూడా చెప్పుకుంటున్నాం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఆబ్జెక్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అంటే కోడ్ డేటా ఒక యూనిట్గా బైండ్ అయి ఉంటే దాన్నే ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ ఏం జరుగుతుందని అర్థం, ఎన్క్యాప్సులేషన్ జరుగుతుంది అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీని తీసుకున్నట్లయితే ఆ ట్రీలో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. రూట్, స్టెమ్, బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటవి, డేటా మెంబర్స్ అనుకుందాం ఒక ట్రీకి. మరి ఈ ట్రీకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ లైక్ ఫోటోసింథసిస్ ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ ఉంటాయి. దాన్నే ఫంక్షన్స్ లేదంటే కోడింగ్ అంటాం. మరి ఈ ట్రీకి సంబంధించిన ఇవన్నీ ఒక యూనిట్గా ఉంటాయి. అంటే ఈ రూట్స్, స్టమ్ ఇవన్నీ కలిపి ఈ డేటా మెంబర్స్ ప్లస్ దాని యొక్క ఫంక్షన్స్ మొత్తం కలిపే మనం ఏమంటున్నాం, ట్రీ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అనేది జరుగుతుంది. మరి అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఎ మెథడ్ టు హైడ్ ఇంటర్నల్ ఫంక్షనాలిటీస్ ఫ్రమ్ యూజర్. సో అబ్స్ట్రాక్షన్ లోపల ఏం జరుగుతుందో మనకి తెలియకుండా మనకి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంటర్నల్ ఫంక్షనాలిటీస్, ఇంటర్నల్గా డేటాని, మెథడ్స్ని హైడ్ చేయడం, సెక్యూరిటీ పెట్టడం, సీక్రెట్ మెయింటైన్ చేయడం, మనకు కావాల్సిన వర్క్ అయితే బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డేటాకి లేదంటే ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది, వర్క్ అయితే బయటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎంకి వెళ్తారు, అమౌంట్ తీసుకునేదానికి కార్డు పెడతారు, ఏటీఎం కార్డు, అండ్ మీరు ఆపరేట్ చేస్తారు. ఫైనల్గా లోపల ఏం జరుగుతుందో తెలియదు, మీకైతే అమౌంట్ అయితే బయటికి వచ్చేస్తుంది. ఈ యొక్క లోపల జరిగే వర్క్ మీకు బయట తెలిస్తే ఇక దాని విషయం వేరే అన్నమాట, సెక్యూరిటీ పోతుంది. అట్లా అంటే దాన్నే మనం ఇక్కడ అబ్స్ట్రాక్షన్ లేదంటే హైడింగ్ అని చెప్పేసి, అదే బేసికల్లీ యు ఆర్ హైడింగ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్. ఏదైతే అవసరమో అది మాత్రమే బయటికి తీసుకొస్తున్నాం, మిగతా అన్నింటిని హైడ్ చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అనేది హైడ్ చేసి రిజల్ట్ మాత్రం తీసుకొని వచ్చేదాన్నే అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. ఎనీవే ఇక్కడ అబ్స్ట్రాక్షను, ఎన్క్యాప్సులేషను, అంటే ఎన్క్యాప్సులేషన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆటోమేటిక్గా అబ్స్ట్రాక్షన్ కూడా ఉన్నట్టే. సో దీన్నే అబ్స్ట్రాక్షన్, డేటా హైడింగ్ అని కూడా అంటాం. ఈ రెండింటిని మనం సిమిలర్గా సినానిమ్స్గా కూడా వాడతాం అన్నమాట, ఎన్క్యాప్సులేషను, అబ్స్ట్రాక్షన్. ఎందుకంటే అబ్స్ట్రాక్షన్ ఈజ్ అచీవ్డ్ త్రూ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ ద్వారానే అబ్స్ట్రాక్షన్ అనేది వస్తుందన్నమాట. సో దీన్నే డేటా హైడింగ్, డేటా అబ్స్ట్రాక్షన్ అని కూడా అంటాం. సో మీరు ఆబ్జెక్ట్స్లో ఉండే అట్రిబ్యూట్స్ని క్లాస్ బయటికి కనిపించకుండా, క్లాస్ బయట యాక్సెస్ కాకుండా మీరు కంట్రోల్ చేయొచ్చు, సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే
ఒక వేరియబుల్కి ముందర డబల్ అండర్ స్కోర్ పెట్టినట్లయితే అది వేరియబుల్ బయట యాక్సెస్ కాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, అండర్ స్కోర్ సీక్రెట్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, డేటా మెంబర్. మరి ఈ డేటా మెంబర్ని మీరు యాక్సెస్ చేయాలంటే ఈ క్లాసులో ఏదో ఒక ఫంక్షన్లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. చూడండి, కౌంట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇక్కడ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, 1 ఇంక్రిమెంట్ చేశాను. ఓకే, ప్రింట్ కౌంట్ అంటే అది ప్రింట్ అవుతుంది, అండర్ స్కోర్ కౌంట్ అంటే ప్రింట్ అవుతుంది. ఈ క్లాసు లోపలే ఈ యొక్క అండర్ స్కోర్ సీక్రెట్ కౌంట్ అనే దాన్ని వాడచ్చు. ఓకే, ఎనీవే ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అంటే దీనికి సంబంధం లేకుండా బయట నేను మెయిన్ ఫంక్షన్ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, కౌంటర్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దేనికి? జస్ట్ కౌంటర్ అనే క్లాస్కి. మరి counter.count అంటే ఏమవుతుంది? ఈ యొక్క సీక్రెట్ కౌంట్ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి అది ప్రింట్ అవుతుంది, అంటే 1 ప్రింట్ అవుతుంది ఇక్కడ, తర్వాత 2 ప్రింట్ అవుతుంది. ఓకే, అదే ఈ కౌంట్ అనే మెథడ్ ద్వారా కాకుండా డైరెక్ట్గా నేను క్లాస్ నేమ్ని యూజ్ చేసి లేదంటే మెథడ్ నేమ్ని యూజ్ చేసి అండర్ స్కోర్ సీక్రెట్ కౌంట్ అని బయట కాల్ చేస్తున్నాను. సో ఇది ఎర్రర్. ఎందుకు? ఇది రిస్ట్రిక్టెడ్ వేరియబుల్. ఓకే, రన్ చేసి మీరు చూసినట్లయితే చూడండి, 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, తర్వాత ఎర్రర్ వచ్చేస్తుంది, అట్రిబ్యూట్ ఎర్రర్, హ్యాస్ నో అట్రిబ్యూట్ సీక్రెట్ కౌంట్. ఇది లేదు అని చెప్తుంది. ఉంది కానీ బయట వాడకూడదు మనం, దీన్నే డేటా హైడింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే,